పాపం వైఎస్ఆర్సీపీలో వరుసబెట్టిన నాయకులు అలాగే చూస్తే స్కాములు బయటపడుతుంటే కనుక వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన భయం అయితే కానొస్తుంది. ఆ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు కొంతమంది మేము మనవి చేసుకుంటున్నాము, మేము తెలియజేసుకుంటున్నాము అనుకుంటూ మీడియా ముందరకు వచ్చి ప్రగల్భాలు అయితే పలుకుతున్నారు. వాళ్ళల్లో మరీ ప్రముఖంగా ఈ మధ్య కాలంలో లాయర్ పట్టా పొందిన, ఈ మధ్య కాలంలో మేము లాయర్లని అని గుర్తొచ్చిన అంబటి రాంబాబు అయితే ప్రముఖుడు. ఈ అంబటి రాంబాబు ప్రముఖుడు అని ఎందుకంటున్నానంటే కనుక గతంలో రాష్ట్ర వ్యాప్తంగా అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు పెట్టినా పట్టించుకోలేదు. ఎంతమంది మీడియా ముందరకు వచ్చి మాట్లాడినా కూడా ఏ రోజు నోరు తెరవని ఈ అంబటి రాంబాబుకి ఈ రోజు న్యాయం గుర్తొచ్చింది, ఈ రోజు చట్టం గుర్తొచ్చింది. ఈ రోజు బయటకు వచ్చి న్యాయస్థానం తలుపు తడతాం అని మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఈ అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి విందామండి. చేయదలుచుకుంటే కొన్ని వందల మంది వాళ్ళ సోషల్ మీడియాలో ఐటీడీపీ పేరుతో ప్రచారం చేస్తున్నారు. ఏంటండి ఇది చూడండి, నా దగ్గర ఉన్న లిస్టు నేను చూపిస్తా. భయంకరంగా మొత్తం ఎంతమంది ఉన్నారంటే ఈ ఐడీలు చెప్పు 71 ఐడీలు. అవిడీలు కాదురా, సారీ రా అన్నందుకు సారీ, అవిడీలు కాదు ఐడీలు. ఏంటయ్యే ఐడీలు? మరొకసారి చెప్పమ్మా అంబటి రాంబాబు. ఐడీలు తెలుసుకో, నువ్వు మాట్లాడు, దానికి నేను సమాధానం చెబుతా. నేను మర్చిపోయి చెబుతా. సిబిఎన్ ఫర్ పీపుల్ అంట. ఓకే, వి సపోర్ట్ టీడీపీ, టీడీపీ యాక్టివిస్ట్, నారా లోకేష్ అఫీషియల్, ఇంకా ఏంటో ఇంకా చాలా ఎన్ని చెప్పు, చదవడానికి చాలా టైం పడింది. టీడీపీ యూత్ 9, ట్రేస్ అవుట్ మీడియా తెలుగు, టీడీపీ స్టూడెంట్స్, టీమ్ సిబిఎన్. ఇవన్నీ చదువుతుంటే నాకు ఈ లిక్కర్ బ్రాండ్ గుర్తొస్తాయి. ఎందుకంటే కనుక లిక్కర్ స్కామ్ పక్కన నడుస్తుంది కాబట్టి మీరు ఏర్పాటు చేసిన లిక్కర్ బ్రాండ్లు నీకు గుర్తురావడంలో తప్పు లేదు. ఆ లిక్కర్ బ్రాండ్లే మీ కొంప ముంచుతున్నాయి. ఒక్కసారి దాని గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు నేను ఒక పేరు చెబుతా, జగనన్న కనెక్ట్. జగనన్నతో కనెక్ట్ అవ్వాలంటే ఏం కనెక్ట్ అవ్వాలి, ఏది కనెక్ట్ అవ్వాలి? ఏ అంబటి రాంబాబు, ఏం కనెక్ట్ అవ్వాలి, ఏది కనెక్ట్ అవ్వాలి? జగనన్న ఫర్ ఎవర్. ఇలాంటివి చాలా చచ్చినాయిగా మీ కూడా. 2024 జగనన్న వన్స్ మోర్ అనే ఐడి కూడా తెచ్చిందిగా. ఇలాంటివి చాలా చచ్చినాయిగా. 2024 మళ్ళీ రిపీట్ అవుతుందంట జగన్మోహన్ రెడ్డికి. అది చూసుకోండి ముందల అలాంటి ఐడీలు చెక్ చేసుకోండి మీరు ముందల. ఇలాంటివి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ని లిక్కర్ బ్రాండ్లు వదిలేడు. మళ్ళీ ఇవన్నీ ఆ లిక్కర్ బ్రాండ్లు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటైనా వచ్చిందా? అంబటి రాంబాబు నిన్నే సూటిగా అడుగుతున్నా, నువ్వు చంద్రబాబు నాయుడు గారి పేరెత్తావు కాబట్టి నిన్నే సూటిగా అడుగుతున్నాను. నువ్వు ఏదైతే లిక్కర్ బ్రాండ్లు అంటున్నావు కాబట్టి ఆ లిక్కర్ బ్రాండ్లు ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటైనా సరే వచ్చినట్టు నువ్వు నిరూపించగలవా? నిరూపించలేవు. 4 పేపర్లు తీసుకొస్తారు. మీ పేటిఎం బ్యాచ్ సర్క్యులేట్ చేసే పేపర్లు 4 తీసుకొని వస్తావు, అవి తిప్పుతా ఉంటావు, అంతే నీ బతుకు. అంతకు మించి నువ్వేం చేయలేవు. ఈ బ్రాండ్లన్నీ పెట్టి ఆంధ్ర చాయిస్ అంట, లిక్కర్ లో కూడా ఉంది ఆంధ్ర చాయిస్ అనే ఒక ఐడి. ఇట్లాంటి అన్ని టోల్స్ బుక్ ఇవన్నీ పెట్టి ఐటీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు బూతులు తిడితే వారిని మేము బాగా పోషిస్తాము. అక్కడ వాళ్ళు ఎవరు బూతులు తిడతానికి, ఎవరు బూతులు తిట్టడానికి వస్తే వాళ్ళని బాగా వాయిస్తాము అనే చెప్పే కాన్సెప్ట్ లోకే టీడీపీ బ్యాచ్ ఉంటారు. కానీ టీడీపీ వాళ్ళు, టీడీపీ కార్యకర్త ఎవరు స్వతహా బూతులు తిట్టరు. ఎవరైనా బూతులు తిట్టారంటే కనుక వాడు జీవితంలో తలకాయ ఎత్తుకోలేని విధంగా వాడు బతుకు బస్టాండ్ చేస్తారు. అది గుర్తుపెట్టుకో అంబటి రాంబాబు. నీ బతుకు బయట పెట్టిందే టీడీపీ కార్యకర్తలు, అదే నీ ఏడుపు. నీ గంట అరగంట ఫోన్ కాల్ వ్యవహారాలు బయట పెట్టిందే టీడీపీ కార్యకర్తలు కాబట్టి అది నీ ఏడుపు. కంగారు ఎందుకు? ఇంకా ఉన్నాయంట, త్వరలోనే ఇంకా చాలా వస్తాయి అంటున్నారు. అప్పుడు మాట్లాడదు అని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాము. ఇంకో విషయం అండి, ఏ మాట ఆ మాట చెప్పాలి.
మీకు ఒకసారి వివరంగా వివరిస్తాను, వివరించవలసినటువంటి అవసరం ఉంది. ఇది చేబోలు కిరణ్ విషయం చెప్పాను కదా, ఇంక చూడండి చేబోజు కిరణ్ వీడిగది కల్లోకి వస్తున్నాడు రా బాబు. ఉండేది బక్కగా ఉంటాడు గాని కిరణ్ చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి మాత్రం కల్లోకి వస్తున్నట్టున్నాడు. నీకు ఎక్కడ పడితే అక్కడ కిరణ్ 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 అని కలవరెత్తున్నావు. పాపం బెయిల్ వచ్చినా సరే బెయిల్ వచ్చిందని ఏడుతున్నావు కదరా బాబు నువ్వు. ఇదే ఏడుపు నీదంతా. మీలాగా హత్యలు చేసిన వాళ్ళని బెయిల్ ఇచ్చి తిప్పట్లేదు కదా మేము. అదే కూటమి ప్రభుత్వం ఇక్కడ హత్యలు చేసిన వాళ్ళు బెయిల్ ఇచ్చి తిప్పట్లేదు కదా. కంగారు ఎందుకు, అందరూ వస్తారు ఆగు. పైచాచికంగా చంద్రబాబు ముఠా పైచాచికాలు ఒక్కొక్కటి మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఘోరాలు, నేరాలు, ఆయన చేపిస్తున్నటువంటి నేరాలు ప్రజలకు అర్థం కావాలి. ఆయన చెప్పే మాటలన్నీ దొంగ మాటలని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను చెప్పా కదా, ఇతను డబ్బులు పుచ్చుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. ఓపెన్ ఛాలెంజ్, డబ్బులు పుచ్చుకున్నాడు అంటున్నావు కదా. కిరణ్ గనక పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నట్టు నువ్వు గాని, లేదంటే ఇప్పుడు నువ్వు చెప్పబోయే వాళ్ళు ఎవరైనా సరే పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నట్టు నువ్వు గాని, మీ వైసీపీ పేటిఎం సోషల్ మీడియా గాని, లేదంటే మీ పక్షి టీవీ గాని, లేదంటే మీ అప్పు పక్షి పేపర్ గాని ఎవరైనా సరే నిరూపించగలరా? ఆ దమ్ముందా? లాయరవి కదా, నల్ల కోటేసుకొని వెళ్ళి టీలు తాగడానికి వెళ్తున్నావు కదా, క్యాంటీన్ లో సగం రేటుకే గడ్డ వచ్చేది టీలు తాగడానికి వెళ్తున్నావు కదా, ప్రూవ్ చేస్తావా? నీ వెనకమాల ఉన్నాడు చూడు ఒక క్రిమినల్, నీ వెనకమాల ఒక క్రిమినల్ పెట్టుకొని తిరుగుతావే, కల్లం హరికృష్ణారెడ్డి. నేను ఓపెన్ గా పేరు కూడా చెబుతున్నా, కల్లం హరికృష్ణారెడ్డి. అలాంటి క్రిమినల్ అంటే వేసుకొని తిరిగితే కనుక ఇలాగే ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న అనంతపూర్ లో వెళ్ళి తొడల కొట్టి రెచ్చగొట్టి మాట్లాడిన కల్లం హరికృష్ణారెడ్డి నీకు మంచాడా? ఏమయ్యా బట్టి అలాంటి వాడిని అంటేసుకొని తిరుగుతూ నువ్వేం చెబుతా ఉంటున్నా? సిగ్గుండాలి కదా మనకు కొంచెం అయినా సరే. ఆస్ట్రేలియా నుంచి ఎందుకు వచ్చాడు కల్లం హరికృష్ణారెడ్డి? అక్కడ ఏం చేస్తే వెనక్కి పంపించారు అదన్నా తెలుసా నీకు? సరే మళ్ళీ ఆస్ట్రేలియా ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? సరే ఇవన్నీ పక్కన పెడితే కనుక ఆస్ట్రేలియా పంపిస్తానంటూ స్టూడెంట్స్ ని ఎంతమందిని మోసం చేశాడు అది నీకు తెలియదా? అలాంటి వాడిని వెనకమాల పెట్టుకొని నువ్వు చెబుతున్నావు సొల్లు కబుర్లన్నీ. నేను చెప్పా కదా, ఇతను డబ్బులు పుచ్చుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. ఎలాంటి పిచ్చి పిచ్చి పెట్టారు చూడండి. ఇలాంటి ఈయన ఒక టీడీపీ పొలిటికల్ యాక్టివిస్ట్ అంట, ఐటీడీపీ కార్యకర్త యాష్ బొడ్డులూరి. ఇతను మీరు చూస్తా ఉంటారు. యశ్ బొద్దులూరు గురించి మీకు తెలియదు కావాలి. అతను వాడే కారు టెస్లా కారు. టెస్లా కారు వాడేవాడు టీడీపీ నుంచి డబ్బులు తీసుకున్నాడంటే నువ్వు నమ్ముతున్నావా? నీ మొహాన్ని టెస్లా కారు ఎప్పుడైనా ఎక్కావు నువ్వు? అప్పటి టెస్లా ఎప్పుడైనా ఎక్కావా? సొంత కారు ఉంది యశ్కి, అక్కడ వెళ్ళి చూసుకో. మన యూట్యూబ్ లో ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో పెట్టేటువంటి కార్యక్రమం రెడ్డి తిట్టుకుంటున్నారు అని కామెడీగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి డైరెక్షన్ లో ఈ స్వాతి రెడ్డి గారు ఫోటోలు దిగింది. మళ్ళీ ఇది ఒకటి చూడండి. సరే ఇప్పుడు నువ్వు ఇన్ని చెబుతున్నావు కదా అంబటి, నువ్వు ఎన్ని చెబుతున్నావు కదా, నేను కొన్ని ఫోటోలు చూపిస్తా, కొన్నే ఫోటోలు చూపిస్తా అంబటి రాంబాబు నీకు. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈడెవడో గుర్తున్నాడా నీడు? గుర్తున్నాడు ఈడెవడో? బోరుగడ్డ అనిల్ పేరుని నానితో ఉన్నాడు. కొడాలి నానితో బోరుగడ్డ అనిల్. ఏం చెబుతాం మరి వీడికి? అరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, మీడియా ప్రతినిధుల్ని ఎవరైనా సరే, ఒక ప్రశ్నించిన వాళ్ళని ఎవరినైనా సరే అమ్మ ఆలి బూతులు పెట్టి ఆ వీడియోలు పబ్లిక్ గా వదులుతున్నాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు బూతులతో అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఏం చేశారు? వాడికి 2 గన్మెన్లు ఇచ్చి కాపాడారుగా. వాడిని పెంచి పోషించింది ఎవరు? బోరుగడ్డ అనిల్ని. మాట్లాడదామా? అంబటి రాంబాబు ఆ రోజు వెనకమాల ఉందా నువ్వే కదా, మాట్లాడదామా దాని గురించి? ఇంకొకడు ఉన్నాడండి, పంచి ప్రభాకర్. పంచి ప్రభాకర్ గుర్తుపెట్టుకోండి పేరు. ఇతను ఎలా మాట్లాడాడు, ఎలాంటి బూతులు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాగే భువనేశ్వర్ గారి గురించి, లోకేష్ గారి గురించి, అలాగే చూస్తే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలాంటి బూతులు మాట్లాడాడు? మీరా మాట్లాడేది? మిథున్ రెడ్డితో పంచి ప్రభాకర్ అంటే మిథున్ రెడ్డి డబ్బులు ఇచ్చి మాట్లాడిచ్చాడా?
ఇంకొకడు ఉన్నాడు ప్రదీప్ రెడ్డి చింత. గుర్తున్నాడా వీడు? ఏమయ్యా అంబటి, గుర్తున్నాడా వీడు? జగన్మోహన్ రెడ్డితో ప్రదీప్ రెడ్డి చింత. ఇదే అనుకుంటే గనక వీళ్ళిద్దరు కామెడీ చూడండి ఎంత సరదాగా ఉంటారు, ఎంత దగ్గరగా కూర్చొని మాట్లాడతారు. మరి వీళ్ళందరూ ఎవరు? పత్తితులా? జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తే పనిచేస్తున్నారు కాదా? నువ్వు మాట్లాడుతున్నావా? ఏమంబటి వీళ్ళందరూ ఒక లెక్క అయితే ఆర్ఎంకేఆర్ గుర్తున్నాడా మీకు? మన్విత్ కృష్ణారెడ్డి తెలుగుదేశం కండవా వేసి అలాంటి వెధవని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని ఫోటోలు దిగి వాడి మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా కంప్లైంట్ తీసుకోవాలా? వర్ల రామయ్య గారు కంప్లైంట్ ఇచ్చినా కూడా నువ్వు మాట్లాడుతున్నావా ఈ రోజు బయటకు వచ్చి? సిగ్గుందా అంబటి రాంబాబు? నీకైనా కొంచెమైనా సరే సిగ్గుందా? మనం మాట్లాడేటప్పుడు మన మాటకు కొంచెం క్రెడిబిలిటీ అలా ఉండాలి అంటే గనక ఆ రోజు బోరుగడ్డి ఏదైతే ఈ రోజు కిరణ్ కుమార్ ఏదైతే గనక ఒక తప్పుడు మాట మాట్లాడితే అరెస్ట్ చేసి లోపలేస్తే దాన్ని కూడా నువ్వు తప్పుగా బెయిల్ వచ్చినందుకు కూడా మా నుంచి కాపాడటానికి మాత్రమే లోపలేశారని చెప్పి ఇంకా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే గనక ఏం పీకు పొడుద్దామని మీరు? ఏం పీకి పొడుద్దామని? నువ్వేమాత్రం పీకి పొడవగలవు? ఇక అంతకు మించి నేను మాట దిగజారదలుచుకోలేదు. నేను కనుక మాట దిగజారనుకో చాలా చండాలంగా ఉంటుంది. మరి వీళ్ళందరూ బోరిగడ్డ అనిల్ గడికి 2 గన్మెన్లు ఇచ్చి వాడిని తిట్టించింది ప్రతిపక్ష నాయకులను కానీ మీడియా ప్రతినిధులను కానీ తిట్టించింది మీరు కాదా? మన్విత్ కృష్ణారెడ్డికి మెల్లో ఎల్లో కండవా వేసి వెనకమాల ఎల్లో జెండాలు పెట్టి తిట్టించింది మీరు కాదా? మొదలు పెట్టింది మీరు కాదా? ఈ రోజు బయటకు వచ్చి మేము సుత్తపోస కబుర్లమే, గురివించలమే, మా కింద ఉన్న నలుపు మాకు కనపడదు అనే మాటను మా దగ్గర వద్దు. మాట్లాడితే కొంచెమైనా సరే మనం నిజాయితీగా మాట్లాడాలి అంబటి రాంబాబు. నిజాయితీ లేని మాటలు మాట్లాడొద్దు. పిచ్చి మాటలు మానుకొని ఇప్పటికైనా సరే పద్ధతిగా ఉండు. ఇంకా మాట్లాడుతున్నాడండి, విందాం. పెట్టండి, ఎందుకంటే చూశారు కదా ఇప్పుడు ఇతను ఇమిటేట్ చేసి విద్య కలిగినటువంటి వ్యక్తి. ఇతను తీసుకొచ్చి లోకేష్ గారు వాళ్ళు చేసి పెట్టేటటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారికి ఇది అలవాటే. ఎందుకంటే ఎదుటి వారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచే ముందు, పొడిచిన తర్వాత కూడా ఎన్టీ రామారావు గారిని సహితం అంబటి రాంబాబు పార్టీ అంతర్గత వ్యవహారాన్ని ప్రతిసారి మీరు వెన్నుపోటు అని మాట్లాడుతున్నారు కదా. 1995లో గనక చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచారు అనుకుంటే ప్రజలు అప్పుడే ఓడించేవాళ్ళు కదా చంద్రబాబు నాయుడు గారిని. పార్టీని కాపాడుకున్నాడు అని నమ్మే కదా. అదే కనుక లక్ష్మీ పార్వతి చేతిలో పార్టీ ఉంటే కనుక ఈ పార్టీకి వచ్చి మీలో కలిసిపోయేది కదా. ప్రజలందరూ గమనిస్తున్నారు కదా. పద్దాకులు వెన్నుపోటు అంటున్నారు. అసలు వెన్నుపోటు గురించి మాట్లాడుకున్నావా? అంబటి రాంబాబు అసలు వెన్నుపోటు గురించి మాట్లాడదామా? వాళ్ళన్న జైల్లో ఉన్నాడని చెప్పి జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి 3643 కిలోమీటర్లు నడిచిన సొంత చెల్లిని వెన్నుపోటు పొడిచి పార్టీలో పదవి ఇవ్వకుండా, పార్టీలో ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా, ఆఖరికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకుండా దారుణంగా బయటకు నెట్టేశాడే. అది కదా వెన్నుపోటు. అమ్మా మా మరిదిని చంపారు, నా భర్తను చంపారు, నా కొడుకుని మీ చేతుల్లో పెడుతున్నా అని చెప్పి బైబిల్ చేతిలో పట్టుకొని ఊరు వాడా ప్రచారం చేసి నా కొడుకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ బతిమలాడుకున్న వైఎస్ విజయమ్మ గారిని అవమానకరంగా మంగళగిరి దగ్గర జరిగిన ప్లేనరీలోనే, ఎక్కడ నాగార్జున యూనివర్సిటీ దగ్గర జరిగిన ప్లేనరీలోనే అవమానకరంగా రాజీనామా చేయించారే పార్టీ అధ్యక్ష పదవికి. అది కాదా వెన్నుపోటు? అరే సొంత చెల్లి కట్టుకున్న చీర గురించి మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి దాన్ని ఏమంటారు? వ్యక్తిత్వ హననం అనరా? సొంత బాబాయి క్యారెక్టర్ ని చంపేసే విధంగా అతనికి ఇంకో భార్య ఉంది, ఇంకో కొడుకున్నాడు అంటూ అవమానకరమైన రాతలు రాపించారు సాక్షిలో. అది కాదా వెన్నుపోటు? అది కాదా వ్యక్తిత్వ హననం? సొంత చెల్లెలైన బాబాయ్ కూతురైన సునీత గారి గురించి
సాక్షులు ఏమని రాపిచ్చారు? తండ్రినే చంపించింది అని చెప్పి రాపిచ్చారు కదా. అది కాదా వ్యక్తిత్వ హననం? నువ్వు వ్యక్తిత్వాల గురించి మాట్లాడుతున్నావా? నువ్వు శుద్ధ పోస కబుర్లు చెబుతున్నావా అంబటి రాంబాబు? ఇది కదా జగన్మోహన్ రెడ్డి చరిత్ర, ఇది కదా జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు. అంబటి రాంబాబు, నువ్వు మాట్లాడాలనుకుంటే కనుక పద్ధతిగా సబ్జెక్ట్ మీద మాట్లాడదామని చెప్పి నీకు చాలా సార్లు చెబుతున్నాను, ఇప్పుడు చెబుతున్నాను. వెన్నుపోటు అని మాట్లాడతావంటే జగన్మోహన్ రెడ్డి పొడిచిన పోట్ల గురించి ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి నువ్వు డిబేట్కి వచ్చే దమ్ముందా నీకు చాలా వాటి మీద సవాల్ విసురున్నాను నేను ఇప్పటికే. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 అంశాల మీద నువ్వు డిబేట్కి వచ్చే దమ్ముంటేరా, దీని మీదే 10 క్వశ్చన్లతో కూర్చొని మాట్లాడుకుందాం, వచ్చే దమ్ముంటేరా? రాలేవు. ఆ కెమెరాల ముందర మాట్లాడటం తప్పితే, బో 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 అని మొరగటం తప్పితే విడిగా వచ్చి నువ్వు మాట్లాడలేవు. ఎందుకంటే మనకు అంత దమ్ము లేదు. ఎదురుగా ఏదైనా పేపర్లో పెట్టుకుంటే కదా మాట్లాడలేవు, అంత సబ్జెక్ట్ లేదు నీకు డైరెక్ట్ గా మాట్లాడటానికి. నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నావు. ఇంకా మీ పేటిఎం జగనన్న కనెక్ట్ అంటున్నారు కదా, జగనన్న కనెక్ట్ ద్వారా ఎంతమందికి అన్న డబ్బులు వెళ్ళి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎంతమంది పేటిఎం పొందారో లెక్కలు తీయమంటావా? నువ్వు కదా పేటిఎం బ్యాచ్ కి ఆద్యులు మీరు కదా, మీరా మాట్లాడేది డబ్బులు పంపిణీల గురించి, కార్యకర్తలకు డబ్బులు ఇచ్చారని మాట్లాడటం. 5 రూపాయలు ముష్ట 5 రూపాయలు వేసి పైన జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఏమంటే 5 రూపాయలు అందరూ కూడా కక్కుర్తి పడి మీరు తినేసి 5 రూపాయలు ఇచ్చిన రకాలు రా బాబు మీరా మాట్లాడుతున్నారు. వెన్నుపోటు గిన్నుపోటు అని మాట్లాడితే మాత్రం నిజంగానే మీ అందరి చరిత్ర అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పొడిచిన పోట్లు, సొంత తల్లికి, సొంత చెల్లికి, సొంత బాబాయికి పొడిచిన పోట్ల గురించి మాట్లాడదామంటే కనుక నాతో డిబేట్ దమ్ముంటే వచ్చే దమ్ముంటే రా, లేదంటే కనుక కామ్గా ఉండు. మరి పద్దాకులు వెన్నుపోటు అని మాట్లాడు. మాకు వెన్నుపోటు అని నువ్వు మాట్లాడిన ప్రతిసారి నీ జగన్మోహన్ రెడ్డి పొడిచిన పోట్ల గురించి మేము మాట్లాడుతూనే ఉంటాం మరి.